రాజకీయాలు బంద్ చేయండి. ఫేక్ పాలిటిక్స్ కి కాలం చెల్లిపోయింది. డ్రామాలు ప్లే చేస్తే ఖబర్దార్, న్యూసెన్స్ చేస్తే బొక్కలో వేస్తాం, ఇకపై సహించేదే లేదు. పొలిటికల్ అటాక్ గ్యారంటీ. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబులోని మరొక డిఫరెంట్ షేడ్. ఎస్, సారు మారిపోయారు. డీసెంట్ గా మాట్లాడే చంద్రబాబు గతానికంటే భిన్నంగా వార్నింగ్లతో విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా మాస్ లీడర్ గా మారిపోయారు. ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి డిఫరెంట్ గా, ఫుల్ ఖుషీగా, నవ్వుతూ హుషారుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు చంద్రబాబు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర్ర చేశారు. జగన్ టార్గెట్ గా పలు ఇంట్రెస్టింగ్ కమెంట్స్, వార్నింగ్లు ఇచ్చారు. ప్రధానంగా వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్ కు సూచించారు సీఎం. మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రజలిచ్చే అవకాశం అది, ప్రజలిచ్చే అధికారం, రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు. ఇవన్నీ బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. వైసీపీ అసత్య ప్రచారాలపైన సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి. మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. ఇక 2 రోజుల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి, చీనీ పంటల రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన కమెంట్స్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్ పై సెటర్లు వేశారు. డ్రామాలాడితే తడాఖా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, 200 రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి. 200 రూపాయలు ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా ఇస్తాం అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. దగ్గరుండి బ్లాక్ లో బ్లాక్ మార్కెటింగ్ ఈయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు. నీళ్లు పులివెందులకు ఇస్తే అక్కడ పోయి ఆరతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్ళు మీరు ఇవ్వలేకపోయారు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి ఆరతి ఇచ్చి మళ్ళీ ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు. ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు డిఫరెంట్ స్టైల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎప్పుడూ కూల్ గా మాట్లాడే చంద్రబాబు గతానికి భిన్నంగా వార్నింగ్లతో మాస్ లీడర్ గా మారిపోయారు. అదే సమయంలో కొందరు వైసీపీ నేతలు కావాలని రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సంయమనం పాటించాలని టీడీపీ వర్గాలకు సూచించారు సీఎం చంద్రబాబు.